రైతులకు గుడ్ న్యూస్ చెప్తోంది రేవంత్ సర్కార్. రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ అయినట్టుగా తెలుస్తుంది. రైతు బంధు నిధులను విడుదల చేసిన సర్కార్ దాదాపు 17,03,000 రైతుల అకౌంట్లలో ఈ నిధులు జమ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని, పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. రైతు భరోసా పేరుతో తొలి విడతగా 6,000 అందించబోతుంది. అలాగే రైతు కూలీలకు కూడా 12,000 అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధులైతే ప్రస్తుతం విడుదలైనట్టుగా తెలుస్తుంది. దాదాపు 17,03,000 మంది రైతుల అకౌంట్లో జమ అయినట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా కార్యక్రమాల అమలు కూడా మార్చి 31లోగా సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అయితే ఇక ఆ స్కీమ్స్ అందరికీ లబ్ధిదారులకు చేరే విధంగా కృషి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది. మొత్తం మీద అయితే రైతులకైతే రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. రైతు భరోసా నిధులను విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, రైతు భరోసా నిధులకు సంబంధించి ఇది గుడ్ అప్డేట్ అనుకోవచ్చా? తెలంగాణ రైతులకు ఎంత జమ అయింది, తెలంగాణ రైతుల అకౌంట్లో ఎప్పుడు జమ అయింది? సో రైతులకు ఇది ప్రస్తుతం ఈ వార్త ఒక రకంగా ఊరట అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ రాందాస్, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే రైతులంతా కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. తెలంగాణ రైతులకైతే రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. రైతు భరోసా నిధులను రేవంత్ సర్కార్ విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇటీవల ప్రారంభించిన 4 ప్రజాపాలన పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి నిర్దేశించుకున్న గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలంటూ ఇప్పటికే ఆర్థిక శాఖ ఆదేశాలు అందించాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇదే అంశం మీద రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. ఎకరాకు పంట పెట్టుబడి సాయం ఏడాదికి 12,000 ఇవ్వనుండగా తొలి విడత సొమ్ము కింద ఎకరాకు 6,000 జమ చేయనున్నారు. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇస్తామంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మండలాల వారికి అన్ని గ్రామాల్లో షెడ్యూళ్లపై ఇప్పటికే అధికారులు ఒక క్లారిటీ వచ్చారు. సో రాష్ట్రంలో 12,545 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 563 గ్రామాల్లో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకే రోజు 4 స్కీమ్స్ ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇక మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు కనీసం 600 గ్రామాల చొప్పున 40 రోజుల వ్యవధిలో అన్ని గ్రామాల్లో స్కీమ్స్ పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఒకవేళ రేషన్ కార్డులపై క్లారిటీ వస్తే రోజుకు ఒక గ్రామం చొప్పున అయినా సరే నెలలోనే ప్రక్రియ పూర్తి చేసే ఆలోచన వస్తున్నట్టు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా మార్చి 31 లోపల ఇక రైతు బంధు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా కంప్లీట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది రామ్దాస్. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు లేట్ అయింది. సో లేట్ అయినటువంటి నేపథ్యంలో చాలా వరకు రైతులంతా కూడా పంట పెట్టుబడి సహాయం సంబంధించి చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. పంట పెట్టుబడి సాయం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇక చెప్పకనే చెప్పింది ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు. రైతులకైతే రైతుల ఖాతాలో రైతు భరోసా అయితే జమ చేస్తున్నామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి పరిస్థితి. నేడు సాయంత్రం లోపు వాళ్ళ ఖాతాలోకి రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి. మొదటగా ఎకరం లోపునటువంటి రైతులకు రైతు భరోసా అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో జమ అవుతుంది. ఆ తర్వాత ఇక ఎకరం తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా వరుసగా గతంలో ఏ విధంగా అయితే ఆ అమౌంట్ జమ అయిందో సో సేమ్ అదే రీతిలో సో రైతు భరోసా నిధులు అయితే జమ అవుతున్నట్టుగా తిరిగి గతంలో కొన్ని రోజుల పాటు 2-3 రోజుల పాటు గ్యాప్ వచ్చింది. సో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి దీన్ని ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్ లో ఇవాళ నుంచి డబ్బులు జమ చేస్తున్నామంటూ తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్నటువంటి భూములకు మొత్తం 17.3 లక్షల రైతుల ఖాతాలో అయితే ఈ నిధులు జమ కానున్నట్టుగా తెలుస్తుంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో రైతులకు ఇది బిగ్ అప్డేట్. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. 17,03,000 రైతుల అకౌంట్లు, అంటే తొలి విడతగా ఎకరం భూమి ఉన్నటువంటి రైతులకు, అలా మొదట ఎకరం ఉన్నటువంటి రైతులకు, అలా తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా రైతు భరోసా నిధులు గతంలో మాదిరిగానే జమ చేయబోతుంది ప్రభుత్వం. సో ఇవాళ రైతుల అకౌంట్లో ఇది జమ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. రైతులు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా ఎప్పుడు పడుతుందంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇవాళ రేపా అన్నట్టుగా చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. సో రైతుల ఖాతాల్లోకి అయితే ఇక నిధులు జమ కాబోతున్నట్టుగా సమాచారం. అలాగే మిగతా సంక్షేమ పథకాల అమలు కూడా మార్చి 31లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సో మొదటి విడతగా ఎకరాకు 6,000 చొప్పున, అంటే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 6,000. బహుశా దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఎకరాకు ఏడాదికి 12,000, తొలి విడతగా 6,000 ప్రభుత్వం అందించబోతుంది. ఇవాళ మొదటి విడతగా 1 ఎకరం ఉన్న రైతులకు ఇవాళ 17
1,03,000 రైతుల అకౌంట్లో జమ అవుతున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత వరుసగా అలా 1 ఎకరం తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా రైతులకి రైతు భరోసా ఇంకా ఆ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా నిధులు జమ కాబోతున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.